హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్స్ వాళ్ళకి వెల్కమ్ టు మై ఛానల్. అండ్ నేను బీఎస్సీ రేడియాలజీ స్టూడెంట్ అనమాట. 2022 బ్యాచ్ అండ్ ఫస్ట్ బ్యాచ్ మాతోనే స్టార్ట్ అయింది. అండ్ ఎవ్రీ వీడియోలో నేను ఇది చెప్తూనే ఉన్నాను గైస్. అండ్ ఏంటంటే మనం ఈ వీడియోలో కొంచెం రియాలిటీగా మాట్లాడుకుందాం. సో ఏంటంటే క్లాసెస్ గురించి మాట్లాడుకుందాం, వెబ్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం, ఇంకేంటంటే కొన్ని రూల్స్ గైడ్ లైన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం గైస్. అండ్ ఈ వీడియోకి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అసలు వీడియోస్లలో రియాలిటీ చెక్గా మాట్లాడతలేరు. నేను చాలా వీడియోస్ చూశాను యూట్యూబ్లో. సో నేను ఎందుకు వీడియో చేయకూడదు, నేను ఎందుకు ఇట్లా ఛానల్ పెట్టుకొని వీడియో చేయకూడదు అని ఉండే. అండ్ సో నేను రియాలిటీగా మాట్లాడదామని నేను ఇది చేస్తున్నాను గైస్. సో మీరు కూడా కొంచెం రియాలిటీ తెలుసుకోవాలి కదా, అసలు అక్కడ ఎట్లుంది ఏంటిది అని మీరు కూడా తెలుసుకోవాలి. సో కళ్ళు మూసుకొని వచ్చి అరే ఇది జాయిన్ అయినాం ఇది ఏందిరా అని అనుకోవద్దు కదా, అందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఏంటంటే ఫస్ట్ అయితే వీడియో చూసే ముందు లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. అండ్ ఏంటంటే ఫస్ట్ అయితే బీఎస్సీ రేడియాలజీ అంటే ఏంటిది, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ అంటే ఏంటిది. బీఎస్సీ అంటే ఇట్స్ ఎ డిగ్రీ, యూఆర్ నాట్ ఈక్వల్ టు డాక్టర్, ఓకేనా. ఇట్స్ నార్మల్ డిగ్రీ. ఇప్పుడు నేను రేడియాలజీ చేస్తున్నాను గైస్, నేను రేడియాలజీ టెక్నీషియన్. ఇప్పుడు నేను పీజీ చేసినా కూడా నేను పీజీలో కొన్ని స్పెషలైజేషన్స్ ఉంటాయి. సిటీ, ఎంఆర్ఐ అంటే నేను సిటీ టెక్నీషియన్, ఎంఆర్ఐ టెక్నీషియన్, ఓకేనా. అట్లుంటుంది అనమాట. అందరూ రేడియాలజీ డాక్టరా అది కాదు, ఇట్స్ ఎ టెక్నీషియన్ అంతే అన్నమాట. సో నెక్స్ట్ బీపీటీ ఈజ్ డాక్టర్. బీపీటీ అనేది డాక్టర్ అన్నమాట. అది కంప్లీట్లీ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ అన్నమాట. వాళ్ళకి కొంచెం డెప్త్ ఉంటుంది సబ్జెక్ట్. బీపీటీ వాళ్ళకి డెప్త్ చాలా ఉంటుంది, మనకన్నా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పేషెంట్కి చాలా దగ్గరగా ఇంటరాక్ట్ అవుతారు అన్నమాట. పేషెంట్కి ఏమేమి డిసీజ్ కండిషన్స్ ఉన్నాయో వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది బీపీటీ వాళ్ళకి. సో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ దిస్ అలైడ్ హెల్త్ సైన్సెస్ గ్రూప్స్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలంటే టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు టాప్ ర్యాంక్లోనే పెట్టుకోవాలి, టాప్ కాలేజెస్ పెట్టుకోవాలి, అర్థమైందా. టాప్ కాలేజెస్ పెట్టుకుంటే టాప్ కాలేజ్లోనే వస్తాయి. మీరు అన్ని 13 టాప్ కాలేజ్ పెట్టుకొని 4-5 టాప్ కాలేజ్ పెట్టుకొని లాస్ట్కి ఏదో కాలేజ్ పెట్టుకుని మిమ్మల్ని తీసుకుపోయి అలా వాడేస్తారు. అట్లా పెట్టుకోకండి. 4 పెట్టుకుంటే 4 పర్ఫెక్ట్ పెట్టుకొని ఒకటే కోర్సు పెట్టుకోండి, అర్థమైందా. ఎన్ని కాలేజ్లో ఆ కోర్సు ఉందో అన్ని కాలేజ్లో పెట్టుకోండి. మీకు సపోజ్ ఒక 4 కాలేజ్లో రేడియాలజీ ఇష్టం ఉంది, రేడియాలజీ పెట్టుకున్నారనుకో, ఆ 4 కాలేజ్లో రేడియాలజీ పెట్టుకోండి, అర్థమైందా. అట్లా. అండ్ ఇంకొక ఫస్ట్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి అనెస్థేషియా ఇష్టం ఉంది, సో అనెస్థేషియా పెట్టుకోండి 4 కాలేజ్లలో. ఒకరికి ఆప్టోమెట్రీ, అట్లనే పెట్టుకుంటూ రండి. ఇంకోటి ఏంటంటే వెబ్ ఆప్షన్స్కి అన్ని కోర్సెస్కి పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్ అంటే పెట్టుకోవచ్చు. మీరు ఈ 13 కోర్సులకి అప్లికేషన్ వేశారు కదా, సో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ దట్ 13 కోర్సెస్. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే వెబ్ ఆప్షన్స్ తర్వాత మీకు కాలేజ్ అలాట్మెంట్ ఇస్తారన్నమాట. ఇది కూడా ఒక టూ డేస్ ప్రాసెస్. ఇదంతా ఒక 10 రోజులు 20 రోజులు పట్టదు. జస్ట్ మీరు ఇట్లా ఆప్షన్స్ పెట్టుకున్నారు, నెక్స్ట్ డే ఇది వెబ్ ఆప్షన్స్కి 2-3 డేస్ ఉంటుంది, కాలేజెస్కి ఒక 2 డేస్లో కాలేజ్ లిస్ట్ వచ్చేస్తుంది. అండ్ సీట్ మ్యాట్రిక్స్ అనేది ఇయర్ పెరగవచ్చు, ఎందుకంటే చాలామంది మెరిట్ లిస్ట్లో నేమ్ వచ్చింది కాబట్టి. ఇంకా లాస్ట్ ఇయర్ కొన్ని మెడికల్ కాలేజెస్ కూడా యాడ్ అయినాయి కదా మనకి, వాటిలో కూడా ఇంక్లూడ్ చేస్తారు. అండ్ లాస్ట్ ఇయర్ కూడా చాలా కాలేజెస్ పెరిగినాయి అన్నమాట, ప్రైవేట్ కాలేజెస్. అండ్ మేనేజ్మెంట్ కోటాలో కొనుక్కోవాలంటే వీ హ్యావ్ సో మెనీ ప్రైవేట్ కాలేజెస్ దట్ ఆర్ టూ గుడ్. అండ్ దట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్. మీ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి మీరు యూ కెన్ గో విత్ మేనేజ్మెంట్ కోటా. అండ్ లేకపోతే మన గవర్నమెంట్ కాలేజెస్ కూడా చాలా బాగా చెప్తారు, ప్రైవేట్ కాలేజ్లో కూడా చాలా బాగా చెప్తారు. అండ్ క్లాసెస్ గురించి అయితే కొన్ని ఛానల్స్లో చెప్పాను, లాస్ట్ వీక్ జాన్లో సంథింగ్ అని అంటున్నారు. ఇట్స్ నాట్ లైక్ దట్. ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ వాళ్ళు రమ్మంటారు, రండ్రా చదువులు చెప్తాం మీకు, మీరు వచ్చేసేయండి అన్నట్టు. సో నాదప్పుడు కూడా ఒకటి అయిందనమాట. నేను ఒక 3 కాలేజ్ మంచిగా పెట్టుకున్నాను, లాస్ట్కి ఒక కాలేజ్ పెట్టుకున్నాను. నాకు ఆ కాలేజ్లో వచ్చింది, నేను అటు పోయి సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ ఇటు వచ్చి ఈసారి ఇక్కడ పెట్టి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి పోయి అంతే. ఇప్పుడు లాస్ట్కి ఒక కాలేజ్లో వచ్చింది అనమాట నాకు. సో అప్పటికే క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి. మళ్ళీ చెప్తారా అంటే చెప్పరు, సచ్చినా చెప్పరు. అవి చెప్పాలి, మనం పోయి చదువుకోవాలి మళ్ళీ.
అట్లా ఉంటుంది అన్నమాట. అసలు వినరు మన మాట అక్కడ ఎవరు, వాళ్ళు చెప్పిందే మనం వినాలి. అసలు ఎవరెవరు కలవరు కూడా సార్ వాళ్ళు కూడా. అండ్ కొంచెం ఇంకా చదువుకోవాలి మనం వాడికి పోయినాక. నేను తిరుగుతా తింటా ఇంటికి పోతా అనేది ఉండదు. సో చూసుకోండి అది కూడా మీరు. వెబ్ ఆప్షన్స్ కూడా చాలా అంటే చాలా జాగ్రత్త పెట్టుకోండి అన్నమాట, ఓకేనా. చాలా జాగ్రత్త పెట్టుకుంటేనే, ఎందుకంటే ఇది లాస్ట్ ఫేజ్. వెబ్ ఆప్షన్స్ అయిపోయినాక మీకు డైరెక్ట్ క్లాసెస్కే పోతారు కదా. ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళకి సెకండ్ ఫేజ్లో వస్తుంది, సెకండ్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళకి థర్డ్ ఫేజ్లోనే వస్తుంది, ఓకేనా. మీరు అట్లా ఏం భయపడకండి, బాధపడకండి. సో అది కూడా ఎందుకంటే మనకు 3 ఫేజ్లు ఉన్నాయి, 2 స్ట్రే వేకెన్సీస్ ఉంటాయి, అండ్ ఒకటి ఫ్రీ, 2-3 ఫ్రీ, ఒకటి ఆర్ఎల్స్ 2 ఫ్రీ ఎగ్జిట్స్ ఉంటాయి. ఫ్రీ ఎగ్జిట్ అంటే ఏంటంటే వితౌట్ పేయింగ్ ఫీ యూ కెన్ టేక్ యువర్ సర్టిఫికేట్స్. మీ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళిపోవచ్చు మీరు ఫీ కట్టకుండా. ఇన్ కేస్ మీరు జాయిన్ అయినాక 2 నెలలకు 3 నెలలకు అబ్బా నాకు ఈ కోర్స్ ఇంట్రెస్ట్ లేదు, ఇది బాగాలేదు, నాకు సబ్జెక్ట్ టఫ్ అనిపిస్తుంది, నేను అంత డెప్త్గా చదవలేను అని అంటే వాళ్ళు 50,000 కట్టి తీసుకపో నువ్వు ఎట్టన్నావు అని అంటారు. ఇది కూడా చూసుకోండి మీరు, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేయండి. అండ్ మీరు అట్లా పోయిందనుకోండి, ఎవరికో సీట్ వచ్చేది, ఒక సీట్ వేస్టే కదా, మీ వల్ల ఒకరికి సీట్ వేస్ట్ అవుతుంది. ఎందుకు చెప్పండి, అది ఎందుకు? వచ్చినది చెయ్యండి, మంచిగా ఉంటుంది. ఏ కోర్స్ అయినా మంచిగా ఉంటుంది, అన్ని కోర్సులకు చాలా చాలా డిమాండ్ ఉంది బయట. అసలు టెక్నీషియన్స్ లేరంట. మా సార్ వాళ్ళు చెప్తారు, టెక్నీషియన్స్ లేరమ్మా, మీరు బయటకు వచ్చినాక మీకు జాబ్ వస్తుంది, మీరు చాలా లక్కీ అని మాట్లాడతారు. కంటెంట్ ఉండాలి. అట్లా బయటకు వచ్చినాక జాబ్ రావాలంటే మనకు లోపల కంటెంట్ ఉంటేనే వాళ్ళు పిలుస్తారు. ఏ జాబ్కైనా చాలా కాంపిటీషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు బయటకు వచ్చినాక నాకు జాబ్ రావాలంటే మీకు దగ్గర కంటెంట్ ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఎవరికైనా బేసిక్ నాలెడ్జ్ ఉంటేనే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. బేసిక్ నాలెడ్జ్ పెంచుకోండి మీరు. కాలేజ్కి వచ్చినాక బేసిక్ నాలెడ్జ్ పెంచుకోండి. అండ్ ఏంటంటే కాలేజ్ అయితే మీకు ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ కాలేజ్ స్టార్ట్ చేస్తారు. యూ షుడ్ గో టు కాలేజెస్ అండ్ చెప్తారు, సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళు రాలేదా అని ఏముండదు. మీరు ఇన్ఛార్జ్ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్స్కి ఇన్ఛార్జ్ ఒక ఉంటారనమాట ఎవ్రీ కాలేజ్లో. మీరు ఆ కాలేజ్ ఇన్ఛార్జ్ని నెంబర్ తీసుకోనైనా వాళ్ళతోనైనా కాంటాక్ట్లు ఉండండి ఏంటిది అనేది. అండ్ నెక్స్ట్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ తర్వాత నేను ఒకటి మంచి హానెస్ట్ వీడియో చేస్తాను గైస్. అది చూస్తే మీరు ఇంకా షాక్ అయిపోతారు. ఏమేమి సర్టిఫికెట్స్ కావాలి ఏంటిది అనేది ఒక వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది అనేది కంప్లీట్ ఒక వీడియో చేస్తాను గైస్. మెరిట్ లిస్ట్ వచ్చిన వెంటనే మీరు అవన్నీ ఫాలో అవ్వండి, మీకు ఏ ప్రాబ్లం రాదు డ్యూరింగ్ యువర్ కౌన్సిలింగ్, ఓకేనా. నేను చెప్పింది ఫాలో అవ్వండి, మీకు ఏం ప్రాబ్లం రాదు. మీరే కామెంట్ చేస్తారు, అక్క అయిపోయింది, ఇట్లా అయిపోయింది మా కౌన్సిలింగ్ అనేది. ఇంకోటి ఏంటంటే మీరు కాలేజ్ ఇచ్చిన గైడ్లైన్స్నే ఫాలో అవ్వండి. కాలేజ్ మీకు గైడ్లైన్స్ ఇస్తుంది, నోటిఫికేషన్ వేసాక గైడ్లైన్స్ వేస్తుంది, ఆ గైడ్లైన్స్నే ఫాలో అవ్వండి. మీరు ఆ ఛానల్లో ఇది చెప్పిర్రు, ఈ ఛానల్లో ఇది చెప్పిర్రు, ఆ ఛానల్ ఈ సర్టిఫికేట్ అవసరం లేదన్నది, ఈ ఛానల్ ఈ సర్టిఫికేట్ అవసరం లేదన్నది ఉండదు. ఎందుకంటే మనకు ఒక గవర్నమెంట్ కాలేజ్లోకి పోయినాక ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది అనమాట. వాళ్ళు టిక్ చేసుకుంటారు, ఈ సర్టిఫికేట్ ఉందా, ఇది ఉందా, లేదన్న కూడా ఇంటూ పెట్టేస్తారన్నమాట. మళ్ళీ కరెక్ట్ అస్సలే చేయరు. నా విషయంలో అలాంటిది ఏం కాలేదు. నాకు తెలిసిన వాళ్ళ విషయంలో అయితే అయింది. ఆ రోజు నేను కౌన్సిలింగ్ పోయిన కొంతమందిని చూశాను, వాళ్ళ పాపం అసలు ఘోరం తెలుసా. వాళ్ళైతే మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ వచ్చేవరకు అసలు టైం ఉండదు కదా మనకి. సో మీరేందంటే ప్రతి ఒక్క సర్టిఫికేట్ దగ్గర పెట్టుకోండి. ప్రతి ఒక్కటి అడుగుతారు, ప్రతి ఒక్కటి చూస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అబ్జర్వ్డ్ అనమాట. ఈవెన్ పాస్పోర్ట్లు కూడా అడుగుతారన్నమాట. మీకు తెలిసి ఉండదు, చాలా బ్రూటల్గా ఉంటుంది అక్కడ. లేదంటే తీసుకుపోండి అమ్మ అవసరం లేదు మీ సర్టిఫికేట్స్ అని చెప్పేస్తారు. సో ఇది చూసుకోండి మీరు. ప్రతి ఒక్క సర్టిఫికేట్ పెట్టుకోండి. ఫాలో గైడ్లైన్సే ఫాలో అవ్వండి. ఆ ఛానల్ ఇది చెప్పింది, ఈ ఛానల్ ఇది చెప్పిందని అసలు పట్టించుకోకండి. అసలు ఛానల్ గురించే పట్టించుకోకండి మీరు, ఓకేనా. గైడ్లైన్సే ఫాలో అవ్వండి. నేను చెప్తున్నాను కదా, నేను చెప్పేది మీరు ఫాలో అయినా అనుకోండి, మీకు ఏ ప్రాబ్లం రాదు. కౌన్సిలింగ్ టైంలో మీరు సజావుగా మీ కౌన్సిలింగ్ అయిపోతుంది. నేను చెప్తాను ఏంటిది అనేది. మెరిట్ లిస్ట్ వచ్చాక నేను ఒక వీడియో చేస్తాను గైస్. ఆ వీడియో మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుద్ది. ఐ హోప్ మీరు ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. మీకు చాలా చాలా వీడియోస్ వస్తాయి. అండ్ నేను నా కాలేజ్ నేమ్ కూడా రివీల్ చేస్తాను. ఒకవేళ
నా వ్యూస్ ఈ సబ్స్క్రైబర్స్ మంచిగా వచ్చారంటే నా కాలేజ్ నేమ్, నా డిపార్ట్మెంటల్ టూర్ అన్నీ చెప్తాను గైస్. అండ్ ఇంకేంటంటే నేను ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే మీది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడమే. మంచి కాలేజెస్ పెట్టుకొని అందరికీ సీట్ వస్తుంది. ఇన్ కేస్ కాలేజెస్ ఇంక్లూడ్ అయితే అందరికీ సీట్ వస్తుంది. ఇట్స్ డిపెండ్ ఆన్ కాలేజ్ లిస్ట్ అనేది ఇప్పుడు ఏముండదు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు కాలేజ్ లిస్ట్ అయితే ఇస్తారు. అదే అన్నమాట. ప్రతి ఒక్క కాలేజ్ టాప్ కాలేజే అని అనుకోవాలి మనం. అక్కడికి పోయినాక నాకు ఈ కాలేజ్ వచ్చిందని బాధపడద్దు. ఏ కాలేజ్ అయినా టాప్ కాలేజ్ అని ఫీల్ అయ్యి మనం చదువుకోవాలి. అర్థమైందా? అండ్ టేక్ ఇట్ ఈజీ అనమాట. టేక్ ఇట్ ఈజీ. అక్కడికి పోయి మనం చదువుకోవాలి. మనం పని ఏం లేదండి, చదువుకోవడమే మన పని. అంతే తప్ప అరే నాకు ఈ కాలేజ్ వచ్చింది నేను చదవనా అని ఉండదు. చదువుకుంటే ఏ కాలేజ్ అయినా మంచి కాలేజే. ఓకేనా? మీరు ఆ కాలేజ్కి మంచి పేరు ఇవ్వండి. ఏముంది దాంట్లో, ఏం లేదు కదా. ఇట్స్ సింపుల్ థింగ్. చదవడం అనేది సింపుల్ థింగ్. బట్ అర్థం చేసుకొని చదవడం చాలా కష్టం. అండ్ చదవడం కూడా సింపుల్ థింగ్ అని అంటామని చాలా కష్టమే. అండ్ వీఆర్ ఫేసింగ్ దట్. సో మాది ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మేము అన్ని ప్రయోగాలు పాప అయిననే చేశారు. మా జూనియర్స్ అదంతా మంచిగా సాగిపోతుంది వీళ్ళందరి. ఇంకోటి ఏంటంటే మేము ఫస్ట్ ఉన్నప్పుడు క్లినికల్ క్లాసెస్ ఉండే, కానీ ఇప్పటి వాళ్ళకైతే క్లినికల్ క్లాసెస్ అయితే లేవు, చాలా కాలేజెస్లో లేవు. అండ్ ఇదొకటి మీరు చూసుకొని పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ ఏదైనా చూసుకొనే పెట్టుకోవాలి. ఎందుకంటే లాస్ట్ కదా, వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాక మీరు చేంజ్ చేయడానికి ఏమి ఉండదు. ఎవరు కూడా చేంజ్ చేయరు. మీరు యూనివర్సిటీకి పోయినా కూడా చేంజ్ చేయరు. అర్థమైందా? అదొకటి చూసుకోండి. మీరు ప్రతి ఒక్కటి జాగ్రత్త చూసుకొని అన్నీ పెట్టుకుంటూ రండి. అండ్ నేను చెప్పాను కదా, ఒక వీడియో అయితే చేస్తాను ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఏంటిదని, అండ్ ఎట్లా ప్రాసెస్ ఉంటుంది, అండ్ ఎప్పుడు పోవాలి కాలేజెస్కి, అండ్ ఏమేమి సర్టిఫికేట్స్ అవసరం పడుతుంది, ఏ కాలేజ్లో ఏమేమి అడుగుతారో అదంతా నేను ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ ఉంది నా దగ్గర. అండ్ నేను కొన్ని కాలేజెస్ పోయినా, నేను నా కౌన్సిలింగ్ అప్పుడు నాకు 2 కాలేజెస్ వచ్చినాయి. ఆ 2 కాలేజ్లో ఎట్లుంది, వాళ్ళు ఎట్లా చేస్తారు అనేది నాకైతే తెలిసి ఉంటుంది. నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది, ఇప్పుడు మా క్లాస్ వాళ్ళు కూడా కొంతమంది వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అట్లా నాకు తెలిసి ఉంటుంది. సో నేను చెప్తాను గైస్. అండ్ వాళ్ళు కూడా నాకు చెప్పారు, అది ఇట్లుంటుంది, మనం వీడియో చేసి పెడదాం అది ఇదని చాలామంది అండి. మనకు తెలియకుండానే ఇన్ని మిస్టేక్స్ చేసాం మనం ఒక వీడియో చేసి పెడతాం మంచి ఉంటుంది కదా అని వాళ్ళు చెప్పారనమాట. సో నా దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో చాలా ఉంది, కొంచెం ఏం కాదు. సో మీరు ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యూట్యూబ్ ఛానల్ వల్ల కొన్ని ఏంటంటే ఇన్ఫర్మేషన్ కూడా మనకు కొంచెం సీట్ మ్యాట్రిక్స్ అవి కూడా తెలుస్తూ ఉంటాయి. కట్ ఆఫ్స్ ఎంత ఉన్నాయి. నేను కట్ ఆఫ్స్ గురించి నాకు తెలియదు. బేసిక్గా నేను చూడలేదు కట్ ఆఫ్. లాస్ట్ ఇయర్ మా కాలేజ్లో ఎంత కట్ ఆఫ్ వచ్చింది రేడియాలజీకి అనేది నేను చూడలేదన్నమాట. సో మా జూనియర్స్ అందరూ ఆల్మోస్ట్ అందరికీ మంచి ర్యాంక్ వచ్చింది. నేను ఎక్కువ ఇంటరాక్ట్ కాలేదన్నమాట. మేము ఎక్కువ ఇంటరాక్ట్ కాలేదు వాళ్ళతోని. సో ఏంటంటే మా క్లినికల్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి అప్పటికి. వాళ్ళ థియరటికల్ క్లాసెస్, వాళ్ళకి ఓన్లీ థియరటికల్ క్లాసెస్ ఉన్నాయి, మాకు క్లినికల్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి అప్పటికి. సో మాకు అదే ఉంటాయి బిజీ. సో చూడండి, మీరు కూడా మంచిగా చేసుకోండి, మంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. వెబ్ ఆప్షన్ మెరిట్ లిస్ట్ వచ్చాక మంచి ఒక హానెస్ట్ ఏంటి ఎట్లుంటుంది అనేది కంపల్సరీ వీడియో చేస్తాను గైస్. మేక్ షూర్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ తర్వాత ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎట్లా రీచ్ కావాలని కూడా చెప్తాను గైస్. బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.